బేసిక్గా మీరు డైరెక్టర్ సిచ్యువేషన్తో ఇంకా ఎడిటింగ్ ఆప్షన్ కూడా మీరే చూసి, ఎందుకంటే లైక్ ఫ్యూచర్లో నా ఫిలిమ్స్ నేను ఎడిట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు సినిమా అనే ఆర్ట్ ఫామ్లో మిగతా ఆర్ట్ ఫామ్స్ అన్నీ ఎడిటర్ అనే పర్సన్ ఎంత ఇంపార్టెంట్. హ్యూమన్ బ్రెయిన్లో 2 సెంటర్స్ ఉంటాయి కదా, ఒకటి ఎమోషన్ సెంటర్ ఉంటుంది, లాజికల్ సెంటర్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్స్ ఆఫ్ ద బ్రెయిన్ అంటారు. డైరెక్టర్ ఎమోషన్ సెంటర్ అవుతే ఎడిటర్ విల్ బీ ద. ఎడిటర్స్ దగ్గర నేను కొన్ని ప్రాబ్లమ్స్ చూసిన దగ్గర ఏంటి అంటే ఎడిటర్స్ పాపం సమ్ టైమ్స్ అంటే సెన్సిబిలిటీ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు విఎఫ్ఎక్స్ వచ్చిన తర్వాత టీం అందరూ కూడా ఒకసారి ప్లే చేసుకొని చూస్తారు బిఫోర్ రిలీజ్. ఆబ్వియస్గా అందరూ చూస్తారు. అండ్ ఇట్స్ హై బడ్జెట్ మూవీ అన్నప్పుడు పక్కా ఏది మిస్ అవ్వకుండా చూసుకుంటారు. సో అలా చూసుకున్న తర్వాత కూడా విఎఫ్ఎక్స్ సమ్ టైమ్స్ విఎఫ్ఎక్స్ షార్ట్ వచ్చిన తర్వాత డైరెక్టర్ రివ్యూ చేసే టైం కూడా ఉండకపోవచ్చు కొన్నిసార్లు. బికాజ్ అయిన తర్వాత రిలీజ్ చేయాలి అని అనుకుంటే ఒక్క మాటలో మీరు ఏదైనా చెప్పాలంటే ఘాటి గురించి ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి ఏం చెప్తారు? నెవర్ సీన్ బిఫోర్ అనుష్క శెట్టి యు ఆర్ గోయింగ్ టు వాచ్ ఆన్ స్క్రీన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఈస్ చందు మంచిలి. అండ్ ఈరోజు మన ముందు ఒక కటింగ్ మాస్టర్ ఉన్నారనమాట. సో స్వీటీ అనుష్క గారిని మళ్ళీ మనం 70mm ముందు చూసే ఘాటి మూవీ ఎడిటర్ అండ్ ఆల్సో అరేబియన్ కడలి ఎడిటర్ చాణక్య రెడ్డి గారు మన ముందు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఆయన ఎడిటర్ ఎలా అయ్యారు, ఎడిటింగ్ కోసం వచ్చారా లేదంటే వేరేది ఏమన్నా ఉందా ప్లాన్ అని చెప్పేసి కనుక్కుందాం. సో అండ్ ఘాటి మూవీ విశేషాలు కూడా తెలుసుకుందాం, అసలు ఎలా జరుగుతున్నాయి వర్క్స్ అండ్ అనుష్క గారు ఎలా కనిపించిపోతున్నారని. సో హాయ్ చాణక్య గారు, ఎలా? హాయ్. సో లైక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అన్నా, అంటే మీరు ఎడిటర్గానే ఇండస్ట్రీకి వచ్చారా లేదు అంటే ఏదైనా స్టోరీ ఉందా? సో ఇండస్ట్రీకి రావడము బ్యాక్ దెన్ ఆఫ్టర్ మై బ్యాచిలర్స్ కాలేజ్ అయిపోయిన తర్వాత మను అనే ఒక ఫీచర్ ఫిల్మ్, క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ వచ్చింది. ఆ డైరెక్టర్ ఫణీంద్రనాథ్ శెట్టి తను ఇనీషియల్గా క్రౌడ్ ఫండింగ్ పిచ్ పెట్టినప్పుడు ఆ మెయిల్ ఐడికి ఐ మెయిల్ టీమ్ అనమాట. దట్స్ వెన్ తనకి నా ప్రొఫైల్ నచ్చి ఇంట్రెస్ట్ నచ్చి హీ బ్రాట్ మీ ఆన్ బోర్డ్. సో మనుకి నేను ప్రీ ప్రొడక్షన్లో వర్క్ చేశాను. వన్స్ అది అయిపోయిన తర్వాత నేను ఐ వెంట్ ఫర్ మై మాస్టర్స్ ఐఐటి రూర్కీలో ఎకనామిక్స్ చేశాను. నో రూర్కీ డెహ్రాడూన్ దగ్గర ఉంటుంది. యా, సో అక్కడ చదువుకుంటున్నప్పుడు సెమిస్టర్ హాలిడేస్లో ఐ మేడ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ కాల్డ్ జస్ట్ వర్డ్స్. ఇట్స్ అన్ ఇంగ్లీష్ ఫిల్మ్, 70 minutes ఉంటుంది. దట్ ఐ మేడ్ ఫర్ ఫిల్మ్ ఫెస్టివల్స్. ఇండిపెండెంట్ ఫిల్మ్. యా, సో అది నేను అక్రాస్ ద వరల్డ్ 77 ఫిల్మ్ ఫెస్టివల్స్ పంపించాను. గాట్ అబౌట్ 28-30 అవార్డ్స్ వచ్చాయి వాటికి. 28-30 అవార్డ్స్. యా. సో వీ వర్ సర్ప్రైజ్డ్. అది బికాజ్ మేము పంపించిన ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో మన ఇండియాలో 72 minutes ఉంటే సిబిఎఫ్సి విల్ కన్సిడర్ ఇట్ అ ఫీచర్ ఫిల్మ్. వేరాజ్ యూఎస్లో అక్కడ 60 or above ఉన్న కన్సిడర్ చేస్తారు. యా, ఇనిషియలీ ఐ స్టార్టెడ్ ఆఫ్ అస్ షార్ట్ ఫిల్మ్, బట్ అది లెంత్ 70 వచ్చింది. సో అది నేను అది ఫండ్ చేసుకోవడానికి, దాని పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయడానికి ఐ స్టార్టెడ్ ఎడిటింగ్. సో అలా వేరే వర్క్స్ కూడా వచ్చి పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ మై వర్క్ అట్లా 1 by 1 ప్రాజెక్ట్స్ వచ్చాను. సో బేసిక్గా మీరు రైటర్, డైరెక్టర్, ఎడిటర్. నార్మల్గా బేసిక్గా అయితే రైటర్ అండ్ డైరెక్టర్. యా, దెన్ ఎడిటర్ సిచ్యువేషన్తో ఇంకా ఎడిటింగ్ ఆప్షన్ కూడా మీరే చూస్ చేసుకోండి. ఎందుకంటే లైక్ ఫ్యూచర్లో నా ఫిలిమ్స్ నేను ఎడిట్ చేసేసుకోవచ్చు ఇంకా హ్యాపీగా. అంటే కపుల్ ఆఫ్ థింగ్స్. వన్ ఈజ్ ఇప్పుడు సినిమా అనే ఆర్ట్ ఫామ్లో మిగతా ఆర్ట్ ఫామ్స్ అన్నీ దే ఆర్ ఆల్ ప్రొక్యూర్డ్, బట్ ఎడిటింగ్ ఒక్కటే సినిమా కనిపెట్టిన ఆర్ట్ ఫామ్ అనమాట. సో దట్ ఈస్ ద కోర్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్. ఫిల్మ్ మేకింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎడిటింగ్ ఈవెన్ వాళ్ళు చేయలేకపోయినా అట్లీస్ట్ దే నీడ్ టు ఏబుల్ టు అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్. సో దట్స్ అ మస్ట్ కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ రెండోది ఏంటంటే ఇఫ్ ఐ హ్యావ్ టు కొలాబరేట్ విత్ పీపుల్, ఐ ఫెల్ట్ దట్స్ ద బెస్ట్ డిపార్ట్మెంట్. నేను చాలా క్లోజ్ కొలాబరేషన్స్, ఆల్మోస్ట్ 60-70 డైరెక్టర్స్తో వర్క్ చేశాను ఇప్పటివరకు, ఇంక్లూడింగ్ ఆల్ మై షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అవన్నీ. సో దట్ వే వాళ్ళ ఇండివిజువల్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ వర్క్ని ఎట్లా అప్రోచ్ అవుతారు, వాళ్ళు ఏం మిస్టేక్స్ చేశారు, వాళ్ళు బెటర్గా ఏం చేశారు. డబుల్ బెనిఫిట్. యా, సో అట్లా లైక్ అన్ని హెడ్స్ ఐడియా ఉంటుంది. అండ్ పొద్దున్న మీరు ఏదైనా చేసినా కానీ సో మీకు ఒక కంప్లీట్ ఒక పిక్చర్ క్లారిటీగా ఉంటుంది అనమాట. కంపేర్ టు బీయింగ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, ఐ థాట్ బీయింగ్ అన్ ఎడిటర్ ఇస్ మోర్ సూటెడ్ ఫర్ మీ, నా మైండ్ సెట్కి అండ్ నా ఇంట్రెస్ట్ కూడా ఉండే.
సో మీ ఫిలిం మీరే పెట్టుకొని మీరే ఎడిట్ చేసేసుకున్నారు ఫస్ట్ థింగ్. యా యా నా వర్క్స్ నేనే చేసుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ ప్యారలీ అంటే నేను ఇనిషియలీ నా ఇండిపెండెంట్ ఫిల్మ్ వేరే ప్రొడక్షన్ కంపెనీ చేయాలి. వాళ్ళది ముందు ఒక ప్రాజెక్ట్, అది ఎడిట్ దగ్గర స్టక్ అయితే ఐ హెల్ప్ దెమ్ అవుట్. సో అట్లా వాళ్ళకి వర్క్ నచ్చి వాళ్ళు ఒకరికొకరికి మిమ్మల్ని కంప్లీట్ ఎడిటింగ్ లోకి లాగేశారు. అంటే అది నా కాల్ కూడా కదా. సో ఇట్స్ బోత్ వేస్, లైక్ పీపుల్ లైక్ మై వర్క్ అండ్ ఐ ఆల్సో లైక్ ఎడిటింగ్. అట్లా రెండు జరిగాయి. ఓకే, కమింగ్ టు అరేబియన్ కడలి, సత్యదేవ్ గారిది ఇప్పుడు ఆల్రెడీ అమెజాన్లో స్ట్రీమ్ అవుతుంది కదా. సో కంప్లీట్ ప్రాజెక్ట్ మీరే హ్యాండిల్ చేశారా? యా, మీ అండ్ ఐ హ్యాడ్ అన్ అసిస్టెంట్ తరుణ్, సో వీ బోత్ డిడ్ ఇట్. ఓకే, సో ఎడిటింగ్ అంటున్నారు కాబట్టి బేసిక్గా ఎడిటింగ్కి కావాల్సిన అంటే ఒక పర్సన్ ఒక ఫిల్మ్ని ఎడిట్ చేస్తున్నప్పుడు ఎంత కాన్షియస్గా అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండాలి ఆ ప్రాజెక్ట్ మీద, సో దట్ ఎడిటింగ్ అనేది ముందుకు వెళ్ళడానికి కానీ దాంట్లో ఏదైనా ట్రిమ్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా, కవర్ చేయాలన్నా, ఏం చేయాలన్నా మన షూట్లో ఏం చేసినా కానీ ఎండ్ ఆఫ్ ది డే టేబుల్ మీదకి ఎడిటింగ్ వచ్చినప్పుడు ఇట్ ఆల్ అపాన్ ఎడిటర్స్ చేతిలోనే ఉంటుంది. అది తీసే చెడగొట్టాలన్నా ఎడిటర్స్ చేతిలోనే ఉంటుంది, అది వండర్ఫుల్గా రావాలన్నా, ఎఫెక్ట్స్ యాడ్ చేయాలన్నా ఎడిటర్ చేతిలోనే ఉంటుంది కదా. సో ఆ ఎడిటర్ అనే పర్సన్ ఎంత ఇంపార్టెంట్? సో హౌ డు ఐ పుట్ ఇట్? యా, ఇప్పుడు మన హ్యూమన్ బ్రెయిన్లో 2 సెంటర్స్ ఉంటాయి కదా. ఒకటి ఎమోషన్ సెంటర్ ఉంటుంది, లాజికల్ సెంటర్ ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్స్ ఆఫ్ ద బ్రెయిన్ అంటారు. డైరెక్టర్ ఎమోషన్ సెంటర్ అవుతే ఎడిటర్ విల్ బీ ద లాజికల్ సెంటర్. సో వాళ్ళు ఒక కథని ఎమోషనల్ పర్స్పెక్టివ్లో, అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ విజన్ ఉంటుంది కదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే పర్సన్ ఈజ్ ద ఎడిటర్. సో ఆల్మోస్ట్ ఈక్వల్ ఫుట్టింగ్లో రోల్ ప్లే అవుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ద ఫైనల్ కాల్ షుడ్ బీ ద డైరెక్టర్స్. సో ఇట్స్ లైక్ ఒక చీఫ్ సెక్రటరీకి సీఎంకి డిఫరెన్స్. ఓకే, అండ్ ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంటారు కదా, ఎన్ని కళాఖండాలు చూస్తూ ఉంటారు మీరు? అంటే కంప్లీట్ రఫ్ ఫుటేజ్ మీ దగ్గరికి వస్తుంది. అది 2 hours 30 minutes సినిమా అయినా కానీ మీ దగ్గరికి వచ్చేది 4 hours ఫుటేజ్, 3.5 hours ఫుటేజ్ వస్తుంది మీకు. సో ఆ ఫుటేజ్ని మొత్తం ఒక దగ్గర పెట్టుకొని అసలు ఎలా స్టార్ట్ చేస్తారు, ఎక్కడి నుంచి? అంటే ఆబ్వియస్లీ డైరెక్టర్ పక్కన కూర్చుంటారు, ఇది వాళ్ళ దగ్గర ఓకే అయిన షార్ట్స్ ఉంటాయి ఆల్రెడీ, కానీ అందులో కూడా ఓకే అయిన షార్ట్స్ కూడా ఒక 3.5 hours 4 hours ఫుటేజ్ వచ్చినప్పుడు దాన్ని సెగ్రిగేట్ చేసి ఈ షార్ట్ ఆ షార్ట్ అని చెప్పి ఆ వర్క్ ఎలా జరుగుతూ ఉంటుంది? సో యూజువలీ యాక్చువల్లీ అనుకున్న దానికన్నా వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నా ఇండిపెండెంట్ ఫిల్మ్కి అరౌండ్ 48 hours ఆఫ్ ఫుటేజ్ ఉండే. 48 hours ఫుటేజా? యా, ఘాటీకి ఈజీలీ 240 to 300 ఉంటుంది. 100 days. నేను ఇంకా 3 hours 4 hours ఫుటేజ్ చెప్పాను మీకు. నో ఎంటైర్ రా డేటా అంటున్నా. ఓకే, అదే ఎంటైర్ డేటా రఫ్. ఎంటైర్ డేటా విల్ బి అరౌండ్ ఈజీలీ 200 to 300 hours ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. 200 to 300 hours మెటీరియల్ ఉంటుంది. దాంట్లోంచి ఎలా సెగ్రిగేట్ చేస్తారు? సో ఫర్ వన్, బికాస్ వి అన్లైక్ ఇప్పుడు ఒక ఈవెంట్ వెడ్డింగ్ అవుతే మొత్తం చూడాలి, వేరాజ్ బికాస్ ఇట్స్ అ ఫిల్మ్ యూ హ్యావ్ అ స్క్రిప్ట్, సో దట్ ఈస్ గోయింగ్ టు గైడ్ యూ. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే స్క్రిప్ట్ ఉన్నా కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ షాట్ ఓకే అవుతుంది, సేమ్ షాట్ అక్కడ ఓకే అవుతుంది. సో రెండిట్లో ఒక 3-4 షార్ట్స్ ఓకే అయిన షార్ట్స్ సేమ్ సీన్ ఉంటుంది. అవును. సో అప్పుడు కొన్నిసార్లు ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ అలా అలా అలా. సో ఇట్స్ డెఫినెట్లీ అ బ్యాక్ అండ్ ఫోర్త్ ప్రాసెస్. ఇనిషియలీ ఏంది అని అంటే ప్రొడక్షన్ ఓకే టేక్స్ ఏవైతే డైరెక్టర్ ఓకే చేసి ఎడిట్ రిపోర్ట్లో ఉంటాయి కదా, వీ లుక్ ఎట్ దాట్ and then we start putting things together. Okay. Once if things are not working, we go and check back, malli check chestam, alternates chustam. Okay. But anyway I see the whole rush because unlike ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్కి అయితే మొత్తం షూట్ అయిపోయిన తర్వాత ఫుటేజ్ వస్తుంది. మెయిన్ స్ట్రీమ్కి అయితే ఎవ్రీడే వి గెట్, ఇప్పుడు నాకు 300 hours ఆఫ్ మెటీరియల్ అయినప్పటికీ ఎవ్రీడే 2 to 3 hours వస్తుంది కదా. సో దట్ ఈస్ మేనేజబుల్ ఆన్ అ డైలీ బేసిస్. బట్ అది చేయకపోతే అది పైలాన్ అవుతుంది. అవును, సేమ్ హోంవర్క్ లాగా, చిన్నప్పుడు హోంవర్క్ లాగా, ఇన్కంప్లీట్ నోట్స్ లాగా ఈ రోజు రాయకపోతే అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో లైక్ ద బెస్ట్ వే టు గో అబౌట్ ఇట్ ఇస్ బీ వెరీ ఆర్గనైజ్డ్. సో మెటీరియల్ని ఆర్గనైజ్ చేసుకొని ఓవరాల్గా లైక్ వీ ట్రై టు ఇనిషియలీ పుట్ ఇట్ టుగెదర్. వీఆర్ నాట్ జడ్జింగ్ ద మెటీరియల్ ఎట్. ఓన్లీ థింగ్ ఇస్ అంటే సరిపోని కవరేజ్ వస్తుందా, ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా అనేది మటుకు ఇనిషియల్ ఫేజ్లో జరుగుతుంది. Once the dubbing is done, then you start looking at it as a film. Okay. And cheats ni ela cover చేస్తుంటారు?
అంటే అవి ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్ చెప్పదు. అంటే సడన్గా ఒక ఫ్రేమ్ నుంచి ఇంకో ఫ్రేమ్కి వెళ్ళిపోతూ ఉంటాము. అందులో చాలా ఏమంటారు కంటిన్యూటీ మిస్టేక్స్ ఉంటాయి. ఈవెన్ పెద్ద పెద్ద సినిమాల్లో అండి, ఈవెన్ రాజమౌళి గారు చేసిన సినిమాల్లో కంటిన్యూటీ మిస్టేక్స్ ఉంటాయి. చిన్న చిన్న సినిమాల్లో కూడా మనం కంటిన్యూటీ మిస్టేక్స్ ఉంటాయి. కానీ వన్స్ ఆ ఫిలింని మనం ఆ స్క్రీన్ మీద 2.5 hours కూర్చొని చూస్తున్నప్పుడు చాలా మంది నోటీస్ చేయరు, అంటే అన్లెస్ పని లేని ట్రోలర్స్ తప్ప. సో అప్పుడు తెలుస్తూ ఉంటాయి, ఓకే ఇక్కడ కంటిన్యూటీ మిస్టేక్ ఉంది అని చెప్పేసి. సో అంత ఇన్వాల్వ్ అయ్యి మీరు మమ్మల్ని అంత ఇన్వాల్వ్ చేసి ఒక సినిమాని మీరు మాకు చూపిస్తున్నారు. సో ఆ చీట్స్ని, ఆ కంటిన్యూటీ మిస్టేక్స్ని ఎలా మేనేజ్ చేసుకుంటూ అతికిస్తూ వెళ్తారు? సో లైక్ యూ రైట్లీ సెడ్, ఇన్వాల్వ్ ఉంటుంది కదా. సో వన్స్ ద ఆడియన్స్ ఇస్ ఇన్వాల్వ్, కంటిన్యూటీ అనేది ప్రైమోడియల్ కాదు. సో వాట్ ఐ బిలీవ్ ఇస్ యాజ్ లాంగ్ యాజ్ ద సీన్స్ ఫోకల్ పాయింట్, నెరేటివ్ ఫోకల్ పాయింట్ కరెక్ట్ ఉంది అని అంటే యూ క్యాన్ బ్రేక్ కంటిన్యూటీ అండ్ స్టిల్ యాజ్ లాంగ్ యాజ్ అవర్ మైండ్ ఈజ్ ఏబుల్ టు రీడ్ త్రూ ద లైన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సెంటెన్స్ చదివారు, యూ డోంట్ లిటరలీ రీడ్ ఎవ్రీ వర్డ్, బట్ మనకి ఒక ఫ్లో అర్థమైపోతుంది కదా. సో మైండ్ ఆటోమేటికలీ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నప్పుడు యూ కెన్ బ్రేక్ ఇన్ త్రూ దాట్. సో వెన్ వీ వాచ్, ఇఫ్ యూ ఆర్ నాట్ ఫీలింగ్ దట్ జంప్, దెన్ ఇట్ ఇస్ ఫైన్. ఓకే. సో ఈ చీట్స్ అనేవి ఎలా మేనేజ్ చేస్తున్నారు మరి? అంటే అదే లైక్ ఐ సెడ్, అక్కడ మీరు ఫేస్ చేసే డిఫికల్టీస్ ఏంటి అంటున్నా? అంటే డిపెండ్స్. అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఇన్ కేస్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ కవరేజ్, దెన్ యూజువలీ ఏమవుతుందంటే విత్ క్రిష్ సార్, ఇఫ్ వాట్ హీ సేస్ ఈజ్, మీరు అసలు సదర్దు ఎడిట్లో మీరు అట్లాంటి మిస్టేక్స్ ఏం కవర్ చేయొద్దు, ఏదున్నా సరే నాకు చెప్పండి, నేను మళ్ళీ షూట్ చేస్తాను అని. సో యూజువలీ వి మార్క్ ఇట్ అవుట్, ఆర్ లెట్స్ సే ఏదైనా రీషూటో, ప్యాచో, లేకపోతే ఏదైనా ఇన్సర్టో, డీటెయిల్ షాటో కావాలి అని అనుకుంటే టైమ్ లైన్లో టెక్స్ట్ కార్డ్ వేసేసి పెట్టేస్తాం. ఓకే. That way, if he wants to shoot that, he'll shoot, or else then it's a director's call whether you'd like to take it forward or not. But right away, we don't manage it. Okay. We'll let the mistakes be so that the director also sees it, and then adi edit lo fix cheyala lekapothe shoot level lo cheyala anedi later call. Okay. సో యూజువలీ మనం ట్రైన్ అయిపోతాం కదా షార్ట్ ఫిల్మ్స్లో, ఇండిపెండెంట్ ఫిల్మ్స్లో, దట్ ఆల్రెడీ మిస్టేక్స్తోనే వస్తుందని బై డిఫాల్ట్ ఒక అజంప్షన్తో ఉంటాం కాబట్టి అదంతా సర్దుతుంటాము. క్రిష్ సార్ వాజ్ లైక్ నో లెట్స్ నాట్ డూ దట్, విల్ ఇన్ కేస్ అది వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ చేద్దాం. అండ్ ఇంకోటి ఎడిటర్స్ దగ్గర నేను కొన్ని ప్రాబ్లమ్స్ చూసిన దగ్గర ఏంటి అంటే, ఎడిటర్స్ పాపం చాలా హెడేక్ ఫీల్ అవుతుంటారు. డైరెక్టర్స్, నాట్ ప్రొఫెషనల్ డైరెక్టర్స్, కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర కానీ, ఇప్పుడే ఒక 2-3 తీసిన వాళ్ళ దగ్గర కానీ, కొంతమంది డైరెక్టర్స్ దగ్గర కొంచెం హెడేక్ ఫీల్ అవుతుంటారు. అక్కడ కొన్ని ఎడిట్ చేయడానికి అక్కడ స్పేస్ లేకపోయినా ఏదో ఒకటి ఇరికిచ్చు, ఏదో ఒకటి చెయ్యి, నువ్వే చెయ్యాలి, ఇంకా నువ్వే అంటారు. సో అలాంటి టైంలో ఎలా సాల్వ్ చేస్తుంటారు? సో అది డిపెండ్స్. అంటే ఇఫ్ దే ఆర్ లీవింగ్ ద ఫైనల్ కాల్ టు అస్, దెన్ వీ ట్రై టు సీ వాట్స్ ద బెస్ట్ సొల్యూషన్. సమ్ టైమ్స్ అంటే సెన్సిబిలిటీ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఇట్స్ ట్రికీ ఎనీ డే. సో మనం ఒకటి చేసిన తర్వాత వాళ్ళకి నచ్చడం నచ్చకపోవడం, ఇట్స్ అల్టిమేట్లీ ఐఎమ్ ట్రయింగ్ టు ఎగ్జిక్యూట్ దేర్ థాట్, ఇట్స్ నాట్ మై ఒరిజినల్ థాట్. సో ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ఇట్ అ షేప్. సో నేను ఆ షేప్ కరెక్ట్గా ఇస్తున్నానా లేదా అనేది చూస్తాను. సమ్టైమ్స్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ లైక్ ద మెటీరియల్, ఐల్ స్టిల్ మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ కోహరెంట్. సో అది ఆర్గనైజ్డ్గా ఉందా, కరెక్ట్గా ఉందా, చూసే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుందా, ఆ మీటర్లో ఉంటా. యాజ్ అన్ ఆడియన్స్ నా సెన్సిబిలిటీకి, యాజ్ అన్ ఎడిటర్ నా వర్క్కి ఐ మేక్ ష్యూర్ దెస్ డిఫరెన్స్. యాజ్ అన్ ఎడిటర్ ఒకలాగా థింక్ చేస్తున్నారు, యాజ్ అన్ ఆడియన్ ఒకలాగా చేస్తున్నారు. సో మీరు చేసిన మూవీ యాజ్ అన్ ఆడియన్గా మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఏ మూవీ అంటున్నారు? ఏదైనా కానీ, వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ ఇట్ ఈస్, మీరు చేసిన ఎడిట్ వర్క్ ఆన్ స్క్రీన్కి వెళ్ళేసరికి ఇలా ఉంటేనే ఆడియన్, ఒక కామన్ ఆడియన్ యాక్సెప్ట్ చేస్తాడు అని ఎక్కడి నుంచి ఆ డిఫరెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు? సో ఐ గో బై ఇన్స్టింక్ట్, దిస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, బికాజ్ ఆ రూల్స్ అనేవి బ్రేక్ అవుతుంటాయి, మోల్డ్ అవుతుంటాయి. సో ఇనీషియల్గా రష్ ఫుటేజ్ చూసినప్పుడు ఆర్ స్క్రిప్ట్ చదివినప్పుడు ద ఫీలింగ్ దట్ ఐ హ్యావ్, అది జెన్యున్ ఆనెస్ట్ స్పేస్లో నుంచి వస్తుందంటే నాకు తెలిసి ఆడియన్స్ కూడా అట్లనే రెజొనేట్ అవుతారని నేను బలంగా నమ్ముతా. సో ఐ డోంట్ సెకండ్ గెస్ ద క్రౌడ్. నాకు ఏది అనిపిస్తే ఆడియన్స్కి అది అనిపిస్తుంది, నాకు ఏది అనిపించకపోతే వాళ్ళకి అనిపించదు, అది నేను నమ్ముతా. నాట్ అంటే మీరు కాకుండా ప్రతి ఎడిటర్ ఇలానే ఆలోచిస్తుంటారా? ఐ కాంట్ స్పీక్ ఫర్ దెమ్ కదా. ఫర్ మీ బేసిక్గా ఒక ఎడిటర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఒక ఫిలింకి మనం ఎంత అవుట్పుట్ ఇస్తున్నాము, ఎంత బాగా చేస్తున్నాము, సో దట్ ఆడియన్స్ కూడా అలానే కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తారు కదా మీరు. సో మేబీ ఎడిటర్స్ అందరూ అలానే ఉండొచ్చా అని? అది జనరలైజ్గా మనం చెప్పలేము. ఇన్ మై కేస్, లైక్ ఐ సెడ్, ఐ ఫీల్ దట్ వాట్ ఐ లైక్ ఆడియన్స్ లైక్.
వాట్ ఐ డోంట్ లైక్ ఆడియన్స్ డోంట్ లైక్. అది రాంగ్ అవ్వచ్చు, బట్ దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఓకే, సో దట్ ఇంకా మనకి ఒక పుష్ అనేది వస్తుంది. యా, సో నేను ఇనీషియల్గా లెట్స్ సే ఇఫ్ ఐ లైక్ అ సర్టన్ టేక్ ఆర్ ఇట్స్ లైక్ స్టోరీలో ఏదైనా మూమెంట్ నచ్చితే అవి నేను మెంటలీ ఫ్లాగ్ చేసుకుంటా లేదా రాసి పెట్టుకుంటా, సో దట్ ఐ నో దిస్ ఇస్ వాట్ ఐ లైక్ ఇనిషియలీ. అది 1 year later, 2 years later, once the project is done, still if I have the same emotion towards that piece of material, then I think that will definitely work. ఓకే ఓకే, లెట్స్ గో ఇంటూ అంటే కొంచెం ముందుకెళ్దాం. వాట్ అసలు చాణక్య గారు ఎక్కడ స్టార్ట్ చేశారు? అంటే స్కూలింగ్ అసలు ఎక్కడి నుంచి ప్రాపర్ అసలు ఇండస్ట్రీకి ఎలా స్టార్ట్? సో నేను బార్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్లోనే. సో మా పేరెంట్స్ ఇక్కడే, మా డాడీ శంషాబాద్ వాళ్ళది, మా మమ్మీది మెదక్. డాడీ ఓల్డ్ సిటీలో పెరిగారు, నేను పక్కా హైదరాబాదీ కిడ్. సో నా స్కూలింగ్ వచ్చేసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్లో అయింది. నా బ్యాచిలర్స్ వచ్చేసి చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ అని చెన్నైలో ఉంది. దట్ ఈస్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. మ్యాథమెటిక్స్? యా. అందుకేనా సార్ అంత నీట్గా కట్ చేసుకుంటూ వెళ్తారు? ఎక్కడెక్కడ ఏది బ్యాలెన్స్ ఏమో అది అంటే ఆ లాజికల్ బెండ్ ఉంటుంది, సో దానివల్ల హెల్ప్ అవుతుంది కూడా. మ్యాథమెటిక్స్ మీకు హెల్ప్ అయింది. ఫస్ట్ టైం ఒక మ్యాథమెటిక్స్ స్టూడెంట్ నా మ్యాథమెటిక్స్ నా వర్క్ కూడా హెల్ప్ అయిందని చెప్పేసి అంటున్నారు. మా మ్యాథ్స్ సార్ కూడా అలా చెప్పుంటే బాగుండేది నాకు కూడా. అంటే మనం చదువుకుంది హెల్ప్ కాదు, బట్ ఆ థింకింగ్ ప్రాసెస్ హెల్ప్ ప్రాసెస్ అనేది హెల్ప్ అయింది. ఓకే, సో దాని తర్వాత నా మాస్టర్స్ వచ్చేసి ఐఐటి రూర్కీలో ఎకనామిక్స్ చేశాను. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐఐటి ఇంట్రడ్యూస్ ఎకనామిక్స్ ఫర్ మ్యాథ్స్ స్టూడెంట్స్. నాకు అప్పుడు గేమ్ థియరీ, బిహేవియర్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటుండే, సో అట్లా చేశాను. యాక్చువల్లీ 12th తర్వాతే మా పేరెంట్స్ ఫిల్మ్ స్కూల్కి వెళ్తా అంటే వెళ్ళమన్నారు. వెరీ యంగ్ ఏజ్లో ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్, బట్ దెన్ ఫిల్మ్ స్కూల్ నాకు ఇంట్రెస్ట్ లేకుండే. ఐ వాంటెడ్ టు లెర్న్ ఆన్ మై ఓన్ ఆర్ అట్లీస్ట్ వర్క్ ఇన్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. యా, సో ఐ సెడ్ ఐ రాదర్ డూ కోర్స్ కమ్ బ్యాక్. సో చెన్నై ఎంచుకోవడానికి అప్పటికి ఐఐటి క్రాక్ అయిపోయింది. ఆల్ ద ఐఐటీస్, ఎన్ఐటీస్ అన్నిట్లో వచ్చింది సీట్ ఆ టైంలో. ఐఐటి కాన్పూర్ మా డాడీ ఫీజు కూడా కట్టారు. టాపర్ అయితే మీరు? యా, అకాడమిక్స్లో ఐ వాజ్ గుడ్. సో చెన్నైకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంది అని అంటే అక్కడ వాళ్ళ ట్యూషన్ ఫీజ్ పర్ సెమిస్టర్ 750 రూపీస్ ఉంటుంది పర్ సెమిస్టర్. అంతే ఉంటుంది. అండ్ నో చెన్నైలో, చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్లో బ్యాక్ దెన్ ఇన్ 2012 to 2015. అవునవును. ఫస్ట్ థింగ్, ఇట్స్ ద టాప్ కాలేజ్ ఇన్ ద కంట్రీ ఫర్ మ్యాథమెటికల్ రీసెర్చ్. అండ్ బికాస్ ఆఫ్ దాట్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ స్టూడెంట్స్, అందరు టాపర్సే ఉంటారు. మన తెలుగు స్టేట్స్ నుంచి నేను ఒక్కడిని ఉన్నా. తెలుగు స్టేట్ నుంచి మీరు ఒక్కరే ఉన్నారు కాలేజ్? ఐ వాజ్ ద ఓన్లీ వన్. సూపర్. సో అక్కడ వాళ్ళకందరికీ స్కాలర్షిప్స్ వచ్చేవి, లైక్ త్రూ లాట్ ఆఫ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ త్రూ సమ్ అదర్ ప్రైవేట్ ఏజెన్సీస్ ఆల్సో. అట్లా మాకు ఫీజు తక్కువ ఉండేది. సెమిస్టర్ 50 రూపీస్? యా, సెమిస్టర్కి. అంతే. ఎన్ని సెమిస్టర్స్? 3 years ఉండే నా కోర్సు. 6 semesters ఉండే. నార్మల్ బ్యాచిలర్ 4 years, మీకు 3 years. అది బిఎస్సి ఆనర్స్ వస్తుంది. ఓకే ఓకే. సో అది ప్లస్ అక్కడ హాస్టల్ ఫీజు అండ్ అకామిడేషన్కి ఒక 20,000 అయ్యేది. నాకు స్కాలర్షిప్ కూడా వచ్చేది దానిపైన. సో 20,000 స్కాలర్షిప్కి అక్కడ ఖర్చులకు అయిపోయాయి. సో ఫ్రీగా చదువుకున్నా. అండ్ అక్కడ అటెండెన్స్ పాలసీ లేదు, అంటే మ్యాండేటరీ ఉండదు. ఇప్పుడు ఎందుకు సార్ మమ్మల్ని సాగొడుతున్నారు మీ అందరూ? అటెండెన్స్ లేకపోతే కండోనేషన్లు అంటారు, లేదా కాలేజ్కి రావద్దు అంటున్నారు. కానీ అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న స్టూడెంట్సే టీచర్లకు ఉల్టా నేర్పించేటట్టు ఉంటారు. సో వాళ్ళకి అట్లాంటి పాలసీ ఏమి ఉండదు బేసికలీ. సేమ్ యుఎస్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది. బికాస్ ఆఫ్ దాట్ ఒకటి నాకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. నేను మా పేరెంట్స్ని ఫైనాన్షియలీ బర్డెన్ చేయట్లేదు. అండ్ నేను చదువుకుంటూ ప్యారలీ నా సినిమాలు ఐ యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ మూవీస్, రైట్ నోట్స్. ఏంటి అంత పెద్ద కాలేజ్లో చదువుతూ స్ట్రిక్ట్గా మళ్ళీ ఫస్ట్ బెంచర్ అన్ని సినిమాలు? అంటే మాకు క్లాసెస్ 4 hours to 6 hours per week ఉండేవి అంతే. 4 hours to 6 hours per week అంతే. జస్ట్ 2 classes ఉంటాయి డైలీ. సూపర్. సో బికాస్ ఆఫ్ దాట్ నాకు చాలా టైం ఉండేది. అట్లా వాళ్ళకి మా కాలేజ్లో హ్యూజ్ లైబ్రరీ ఆఫ్ ఫిల్మ్స్ వాళ్ళందరూ హోల్డ్ చేసి పెట్టుకున్నారు అన్నమాట స్టూడెంట్స్. సో క్లబ్స్ ఏమైనా ఉండేవా? లైక్ ఫిల్మ్ క్లబ్ ఉండేది. వీక్లీ ఒక సినిమా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏమి అంటే అందరు స్టూడియోస్ కానీ స్పోర్ట్స్ ఆడతారు, సినిమాలు చూస్తారు, రూబిక్స్ క్యూబ్ కాంపిటీషన్లు ఆడతారు. చాలా యాక్టివ్గా ఉంటుంది కాలేజ్. ఓకే. సో అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత సో ఆఫ్టర్ దాట్ నేను హైదరాబాద్ వచ్చేసాను. ఐ గాట్ అన్ ఆఫర్ ఇన్ అ స్టార్ట్అప్. వాళ్ళు చెన్నైలోనే వర్క్ చేయమని చెప్పారు. ఐ కాంట్ సే దట్. అంటే అంత ఎక్కువ వచ్చిందా, అంత తక్కువ వచ్చిందా? నో, ఐ డోంట్ వాంట్ టు రివీల్. అంటే ఏం లేదు, ఒక ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఒక మనిషి స్టేటస్ కానీ ఒక మనిషి లైఫ్ అంటేనే ఒక ప్యాకేజ్ అయిపోయింది. సో దాని గురించి అడిగాను అనమాట.
అంటే అది చెప్తే మా పేరెంట్స్ నువ్వు సినిమాలకు ఎందుకు వచ్చినావు అని ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత కొడతారు. ఓహో, ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నీకు అంత వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటారని చెప్పట్లేదా? ఓకే, ఆఫ్ స్క్రీన్ అడుగుతాను ప్యాకేజ్ గురించి. ఓకే, దెన్ అక్కడ నుంచి ఐ కేమ్ బ్యాక్. సో నేను సైమల్టేనియస్లీ మాస్టర్స్కి ప్రిపేర్ అవుతుండే. దెన్ ఫణీంద్ర గారు హీ పుట్ అవుట్ అ పోస్ట్. సో ఆయనకి మెయిల్ చేశాను. అలా మెయిల్ చేసిన తర్వాత ఐ థాట్ ఒక 1 వీక్ 10 days లో హీల్ రెస్పాండ్. February 2nd అనుకుంటా 2016. సో దట్స్ వెన్ ఐ మెసేజ్. 9th అట్లా నాకు ఎగ్జామ్ ఉండే. సో ఐ సెడ్ నాకు ఎగ్జామ్ ఉంది, దాని తర్వాత కలుస్తానని. వితిన్ 15 minutes యాక్చువల్లీ నేను మెయిల్ పెట్టిన 15 minutes ఈ గాట్ బ్యాక్. ఐ థాట్ ఇల్ టేక్ సమ్ టైమ్. సో అందుకే ఎగ్జామ్ అయిపోయేలోపు ఆయన రెస్పాండ్ అవుతారు, కలవచ్చు అనుకున్నా. బట్ ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు, స్క్రిప్ట్ ఇచ్చేసారు, చదివి రా అన్నారు. నేను ఇంకా ఎగ్జామ్ ప్రిపరేషన్ పక్కన పెట్టి చదవడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఆల్రెడీ బ్రైట్ స్టూడెంట్ ఉండే కదా, మా పేరెంట్స్కి డౌట్ వస్తుందని చెప్పి ఆ మ్యాథ్స్ బుక్ లోపల స్క్రీన్ ప్లే పెట్టుకొని అండ్ ఇంట్లో ప్రామిస్ చేశాను, నేను క్రాక్ చేస్తే పక్కా వెళ్తా 80కి, లేకపోతే వెళ్ళను అని చెప్పి. జస్ట్ మిస్ అవుదాం అనుకున్నా. జస్ట్ మిస్ అవ్వడానికి ట్రై చేశారా? ఎవడైనా అయితే పుస్తకాన్ని పట్టుకొని ఎట్లా క్రాక్ చేయాలని చెప్పి బుర్ర బాదుకుంటే మీరు మిస్ అవ్వడానికి ట్రై చేశారు. అక్కడి నుంచి దెన్ సో తర్వాత మాస్టర్స్లో ఉన్నప్పుడు జస్ట్ వర్డ్స్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ 1 by 1 అలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. మై ఫీచర్ ఫిల్మ్ బ్రేక్ వాజ్ హర్ చాప్టర్ 1. రుహానీ ఈస్ ప్లేయింగ్ అండ్ శ్రీధర్ గారు డైరెక్టర్. సో దాట్ రిలీజ్డ్ ఇన్ 2023 July. సెప్టెంబర్లో అమెజాన్ ప్రైమ్లో వచ్చింది. దట్ డిడ్ వెల్. ఇట్ ట్రెండెడ్. అది కూడా కంప్లీట్ ప్రాజెక్ట్ మీరే చేశారా? యా మొత్తం. సో అది ఇంకా సోలో, ఐ డెంట్ హ్యావ్ ఎనీ హెల్ప్ ఆల్సో. అది మొత్తం నేనే చేశాను. ఓకే. అండ్ తర్వాత కమింగ్ బ్యాక్ టు యువర్ ఫిలిం గురించి మాట్లాడితే హర్ ఒకటి చేశారన్నారు. అండ్ ద బ్లాక్ బస్టర్, వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ అయిన హనుమాన్ ఫస్ట్ లుక్ కూడా మీరే చేశారని విన్నాము. యా అది కూడా మీరే? యా, ద ఇనిషియల్ కట్. అది ఫస్ట్ కట్. యా, సో తన హీరో లుక్ రివీల్ ఉంటుంది కదా, ఆ టీజర్ మీరు చేశారు. సో ఎలా అంటే ప్రశాంత్ వర్మ గారు మీకు ఎలా అప్రోచ్ అయ్యారు? ఐ థింక్ అంటే హర్కి చేసిన వన్ ఆఫ్ ద ఏడీ వాజ్ వర్కింగ్ ఆన్ దట్ టీమ్. సో ఆయన రికమెండ్ చేస్తే వెళ్ళాను. సో ఐ వర్క్ ఫర్ 3 days. దాంట్లో ఐ డెలివర్డ్ అండ్ కేమ్ బ్యాక్. ఓకే. అండ్ ఇంకా ప్రాజెక్ట్ ఏమన్నా దాంట్లో హెల్పింగ్ అని ఏమైనా చేశారా? ఓన్లీ టీజర్. దాని తర్వాత మళ్ళీ ప్రశాంత్ వర్మ గారు ఏమన్నా వర్క్ చేద్దామని చెప్పేసి ఏమైనా చెప్పారా? లేదు అంటే ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ట్రై చేస్తున్నారా? నో, బ్యాక్ దెన్ ఐ హ్యాడ్ అదర్ వర్క్స్ ఆల్సో. సో జస్ట్ ఆ వర్క్ కోసం వెళ్ళొచ్చేసారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు అరేబియన్ కడలి, ఘాటి, ఈ మధ్యలో కూడా ఇంకా చాలా ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ చేశారు అనుకుంటా. యా డన్. చాలా చేశాను. నోటబుల్ వర్క్స్ వచ్చేసి సిరోంచా అని ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ దట్ ఐ రిటర్న్ అండ్ ఎడిటెడ్, డైరెక్టెడ్ బై చంటి. అది తెలంగాణ స్టేట్ అవార్డ్ కూడా వచ్చింది దానికి. అది బండి సరోజ్ అని హీ రిలీజ్. బిఎస్కే కల్ట్ గ్యారేజ్ ఉంటుంది, అందులో హీ రిలీజ్. అది 2 million views దాకా వచ్చాయి. సో అది నోటబుల్ వర్క్. రోలర్ కోస్టర్ అని చాయ్ బిస్కెట్లో ఇంకో షార్ట్ ఫిల్మ్ ఉంది, దట్ ఈస్ ఆల్సో గుడ్ వర్క్. దాని తర్వాత ఐ హావ్ డన్ అదర్ ఫిల్మ్స్. ఇప్పుడు పతంగ్ అని ఒక ఫిల్మ్, జిగ్రీస్ అని ఒక ఫిల్మ్ దట్ రీసెంట్లీ టీజర్ లాంచ్ అయింది. అండ్ అరేబియా కడ్లీతో పాటు ఘాటి ఇన్ ద సేమ్ బ్యానర్, ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్స్ అవుట్. సో కమింగ్ టు ఘాటి, సో ఇనిషియల్గా ఘాటికి మొత్తం అంటే ఎక్కడ వరకు చేశారు ఘాటికి మీరు? సో ఐ హావ్ డన్ ద ఇనిషియల్ అసెంబ్లీ ఫర్ ద అంటే Jan 2024 నుంచి December వరకు ఐ హావ్ బిన్ ద మెయిన్ ఎడిటర్. సైమల్టేనియస్లీ అరేబియా కడ్లీ కూడా ఉండి, అమెజాన్ వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ టైమ్ లైన్ ఉంటుంది, NC1 NC2 అట్లా. సో ఫర్ దాట్ సేక్ ఐ టోటలీ టుక్ ఓవర్ అరేబియా కడ్లీ అండ్ వెంకట్ గారు కేమ్ ఇన్ అండ్ హీ టుక్ ద రెస్ట్. యా, సో ఫైనల్ ట్రిమ్స్ చేశాను ఘాటీకి మొన్న. సో ఇనిషియల్ అసెంబుల్ అండ్ ఫైనల్ ట్రిమ్స్ మీరే చేశారు? యా.